హాయ్ అండి. తెలుగువారు ఎక్కడ ఉన్నా, తెలుగువారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ వినిపించే పేరు ఏదైనా ఉందంటే పులిహోర. పులిహోర లేనిదే తెలుగువారి ఇంట్లో ఎలాంటి శుభకార్యం కూడా జరగదు. అంతే కదా! మీ ఇంట్లో పులిహోర చేయడంలో బాగా ఎక్స్‌పర్ట్ అయిన వాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే కళ్ళు మూసుకొనైనా చెప్పేస్తారు. మా అక్క పులిహోర చేయడంలో ఎక్స్‌పర్ట్. తను చేసిందంటే కళ్ళు మూసుకొని ఇంక తినేయొచ్చు. అంత బాగా చేస్తుంది. మీ ఇంట్లో అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలానే గుడిలో కూడా ప్రసాదంగా ఎక్కువగా పులిహోరనే పెడతారు. ఎంతమంది గుడికి పులిహోర కోసమే వెళ్ళిన వాళ్ళున్నారో కామెంట్ చేయండి. నేనైతే నా 10థ్ క్లాస్ చదివినప్పుడైతే కేవలం మేము వెళ్ళే దారిలో మా స్కూల్‌కి వెళ్ళే దారిలో గుడుంది. కేవలం నేనైతే పులిహోర కోసమే గుడికెళ్ళేదాన్ని. పులిహోర తీసుకొని వచ్చేసేవాళ్ళం. లోపలికి దేవుడి దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. బయట నుంచి పులిహోర తీసుకొని ఇంకా బయటకొచ్చేసేవాళ్ళం. ఇప్పటికీ నాకు ఆ అలవాటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఖచ్చితంగా పులిహోర కోసమే నేనైతే గుడికి వెళ్తాను. మీకు కూడా ఆ అలవాటుందా? ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.